తప్పిపోయినటువంటి వ్యక్తి అని చెప్పేసి దేవుడు ఎప్పుడు నిరాకరించాడు. నాలాంటోడు కఠిన హృదయుడు లేకుండా మనలాంటి సహోదరులు ఇతరులుంటే పోతే పోనీలే అని వదిలేస్తాడేమో కానీ ప్రభు ఎప్పుడు కూడా తన ప్రజలను తన స్వాస్థ్యమైన జనాంగంను విడనాడువాడు కాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు మోషేకు విసుగు పుట్టించారు. అవునా కదా? మోషేకు విసుగు పుట్టించారు. వ్రాయబడింది సంఖ్యాకాండములో ఈ 10 మార్లు నన్ను వీరు అనుమానించారు, సందేహపడ్డారంటాడు దేవుడే. 10 సార్లు ఏం చేసి చెప్పండి? దేవుని అనుమానించారు, దేవుని సందేహించారు. మాటి మాటికి మేము ఐగుప్తుకి వెళుతాం, లోకములోనికి వెళుతాం అని అన్నప్పటికీ దేవుడు తన కృపా బాహుల్యం చొప్పున, ఎట్లా చెప్పండి? దేవుడు తన కృపా బాహుల్యం చొప్పున ఏం చేశాడు? నడిపించుకుంటూ వచ్చాడు. ఉపకారాత్మను దేవుడు తొలగించలేదు. ఎన్నోసార్లు వారు దేవునికి కోపం పుట్టించారు. తబేరా మంట దగ్గర కోపం పుట్టించారు, ఆహారం దగ్గర కోపం పుట్టించారు, సముద్రం దగ్గర కోపం పుట్టించినారు, ప్రాణాలు విసికించినారు. ఆ విసికిపోయినటువంటి ప్రాణముతో మోషే ఏం చేసినాడు? బండ దగ్గరికి వెళ్ళేసి అనరాని మాట అనేసినాడు. అది దేవునికి కోపం పుట్టించింది. మోషను దేవుడు శిక్షించాడు, కానీ తన ప్రజలు ఏమన్నా అన్నాడా చెప్పండి? అసలు ఏమనలే. ఏమన్నాడా? ఏమనలే. నా ప్రజలు ఎదుట నా దగ్గర నువ్వు నన్ను ఎందుకు సన్మానించలేదు పెద్దల దగ్గర, ప్రజల దగ్గర అని మోషను కఠినంగా శిక్షించి నువ్వు ఆ కనానులోనికి నువ్వు ప్రవేశించవని ఆజ్ఞలు పెట్టాడు. కానీ తన ప్రజల విషయంలో దేవుడు వారిని నడిపించుట్లో పైన మేఘమే కానీ రాత్రి అగ్నిస్తంభమే కానీ 40 సంవత్సరాల వరకు దేవుడు వారిని విడనాడలేదు అసలే. గమనించండి. అంటే దాని అర్థం ఏంటిదంటే దేవుడు ఆ ప్రజల విషయంలో ఎట్లున్నాడంటే దయ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయము మనం సమకూర్చబడడానికి దేవుడు మరలా దర్శించడానికి ఈ వాక్య భాగాన్ని ప్రభు మన ఎదుటికి తీసుకొస్తున్నాడు. మనకు బాగా తెలుసు కదా, యోహాను సువార్త 21వ అధ్యాయం, సువార్తలలో చివరి అధ్యాయం ఇది. తప్పిపోయినటువంటి ఒక వ్యక్తి విషయంలో, జారిపోయినటువంటి ఒక వ్యక్తి విషయంలో దేవుడు కనపరిచేటువంటి తన దీనత్వము, దేవుడిచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనము గలిలయ సముద్ర తీరం దగ్గర జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. యేసు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 30 సంవత్సరాల ప్రాయంలో పరిచర్య ప్రారంభించినాడు. ఆయన పరిచర్య ప్రారంభంలో 12 మంది అపోస్తలులు శిష్యులను ఎంపిక చేసుకున్నాడు. 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకడు దారి తొలగేసి యేసుప్రభును అమ్మివేసుకున్నాడు, వాడు చనిపోయినాడు. యేసుప్రభు అప్పగించబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. పునరుత్థానం తర్వాత అనేక పర్యాలు వారికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, పలుమార్లు మాట్లాడినాడు. చూడండి, ఆయన వారు నమ్మక ఇంకేం చేస్తున్నారంటే 21వ అధ్యాయంలో ఇప్పుడు పేతురు అంటున్నాడు, కేఫా అయినటువంటి పేతురు ఏమంటున్నంటే తిబేరియా, దానికి గలిలే సముద్రం అని పేరు, గెన్నెసరత్ అని పేరు, తిబేరియా సముద్ర తీరము, సముద్రం అనేటువంటి పేరు కూడా ఉంది. 3 పేర్లు కనిపిస్తాయి. గలిలే అంటే అది అర్థం ఏంటంటే నిష్ప్రయోజనమైనటువంటిది. ఏంటి చెప్పండి? ప్రయోజనం కానటువంటిది గలిలయ. తిబేరియా సముద్రం దగ్గర శిష్యులకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానం ఎట్లంటే పేతురు అంటున్నాడు తన సహోదరులతో, మిగతా శిష్యులతో, ప్రభు లేడు కదిగా నేను మరలా చేపలు పట్టబోదును. ఇక్కడ గమనించండి, పేతురు ఒక మాట పలుకుతున్నటువంటి మాట ఏంటంటే నేను చేపలు పట్టబోతున్నాను అని చెప్తున్నాడు. ఎవరితో? మిగతా సహోదరులతో, యేసుప్రభు శిష్యులతో. నేను చేపలు పట్టబోతాను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటిదంటే అక్కడ నేను అనేది తన అహమును చూపిస్తుంది. ఏం చెప్పండి? తన యొక్క అహమును చూపిస్తుంది. నేను అంటున్నాడు. నేను అనేది అది ఉప్పొంగే జీవితాన్ని చూపిస్తుంది. దేవుని పిల్లలమైన మన జీవితాలు ఎప్పుడు కూడా నేను అనేటువంటి అహము రానివ్వకూడదు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ 22వ వచనంలో చదువుతూ ఉంటాము. నాశనకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు, అదేనా 18వ వచనమా? చదవండి ఒకసారి. ఎన్నో వచనము? 18వ వచనం, 16వ అధ్యాయము 18వ వచనం. నాశనకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు ఏం నడుస్తుందంట? అహంకారమైనటువంటి మనస్సు. కాబట్టి మన జీవితాల్లో బాగా గమనించాలి.
ఏ ప్రభువునైతే మనం రుచించామో, ఏ ప్రభువునైతే ఎరుగుతున్నామో, ఏ ప్రభువుని పోలి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నామో, ఆయన్ని పోలి ఉండాలి తప్ప, ఏ కోశాను కూడా మనలో అహమును, గర్వమును రానివ్వకూడదు. అది మన పతనానికి దారి తీస్తూ ఉంది. నేను మంచిగా పాటలు పాడతాననుకోవచ్చు, వాక్యం చెప్తాననుకోవచ్చు, నేనే ఆత్మీయంగా ఉన్నాననుకోవచ్చు. నేను అనేటువంటి అహం అనేది ఎప్పుడు కూడా రానివ్వకూడదు. ఒక తోటి అల్పమైనటువంటి విశ్వాసి నీ ఎదుట ఉండవచ్చు. బహుశా ప్రార్థన సరిగ్గా రాకపోవచ్చు, వాక్యం సరిగ్గా తెలియకపోవచ్చు, ఆత్మీయంగా అన్ని విషయాలు తక్కువ కావచ్చు. వారి ఎదుట మనం దమ్మాన్ని కనపరచకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? అతిశయాన్ని కనపరచకూడదు. మిక్కిలి అల్పమైనటువంటి ఒక సహోదరి గాని, ఒక సహోదరుడు గాని దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు వారి ఎదుట మనం ఎట్లంటే సంపూర్ణమైనటువంటి సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. దీనత్వాన్ని, మృదుత్వాన్ని కలిగి ఉండాలి. నీకు చదువు ఉండవచ్చు, నీకు ఉద్యోగం ఉండవచ్చు, నీకు స్థాయి అంతస్తు ఉండవచ్చు, నీకు బలగం ఉండవచ్చు, కానీ దేవుని ఇంట్లో అవి కనపరచకూడదు. ప్రభు సన్నిధిలో దీనత్వము అనేటువంటి వస్త్రాన్ని పేతురు అదే రాస్తాడు కదా, 1 పేతురు 5వ అధ్యాయంలో దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని అనే మాట ఉంది. దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడు చెప్పండి? కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అతిశయపడకూడదు, గర్వించకూడదు. అహము మనల్ని పడద్రోస్తుంది, గర్వం మనల్ని పడద్రోస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు బల దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము ఎప్పుడు కూడా పొగరుబోత్తనముతో ఉండకూడదు కదా. ఇశ్రాయేలు పిల్లలంట ఎటువంటి వారంటే మెడ వంచినటువంటి వారు. ఎప్పటి నుంచి? బాల్యం నుంచి. నీకు ఇది వాడికే కదా. ఎప్పుడు లోబడ్డావు? కాడికి అలవాటు పడినటువంటి కోడవలని ఉన్నావు అని ఇర్మియాలో రాయబడుతుంది. కాబట్టి వాక్యములో మనం చూస్తున్నాము ఇక్కడ పేతురు యొక్క వైఫల్యము ఏమిటంటే, నేను అంటున్నాడు, నేను చేపలు పట్టిపోతున్నా అంటే నాకు అనుభవం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను పోతున్నాను, నేను వెళ్తున్నాను అన్నప్పుడు మిగతా వారు ఏమన్నారు? నువ్వు పోతున్నావు కదా, అయితే నేను కూడా వస్తానని ఒకళ్ళు దాదాపు సుమారు 9 మంది తయారైనారు. వారికి సాయంకాలం అయితే యూదులకు దినము ప్రారంభము. సాయంకాలం సముద్రానికి వెళ్ళారు, దోణలు తీసుకున్నారు, వలలు తీసుకున్నారు. 1 గంట ప్రయాసపడ్డారు, తొందరగా దొరుకుతాయి అనుకున్నారు. కానీ 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. సుమారు 9 గంటల వరకు ప్రయాసపడ్డారు. ఎన్ని గంటలు చెప్పండి? 9 గంటల వరకు ప్రయాసపడి ఉంటారు నాకు తెలిసి. సూర్యోదయం అవుతుండగా దరిదాపు ఇంకా సూర్యుడు ఉదయించలేదు, అంతవరకు ప్రయాసపడ్డారు. బహుశా గంట తర్వాత, 2 గంటల తర్వాత వారు వేస్తున్నారు, తిరుగుతున్నాడు. అంటే పేతురు ఏమనుకున్నాడంటే, నాకు తెలియదా ఈ సంగతులు, చేపలు పట్టే సంగతి నాకు తెలియదా అని అనుకున్నాడు. కానీ ఓడిపోయిన జీవితము, వైఫల్యం చెందినటువంటి జీవితము, దిగజారిపోయినటువంటి జీవితము ఏంటిదో తెలుసా? నాకు అన్ని తెలుసులే అనుకున్నాడు. ఎవరు? పేతురు. రెండవది, ప్రభువు లేకుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ప్రభు లేడు, ప్రభు తనతో లేడు, ప్రభువును సంప్రదించలేదు, ప్రభు సెలవు లేదు, ప్రభు ఆజ్ఞ లేదు. నాకు వ్యాపారం ఏంటిదో తెలుసు, నాకు లావాదేవీల సంగతి తెలుసు, నా బతికేందో నాకు తెలుసు అని అనుకొని విరచాచుకొని కొన్నిసార్లు వెళుతూ ఉంటాము. కొన్నిసార్లు అట్లు చాచుకుని వెళుతూ ఉంటాము. పెద్దలు చెప్పేది వినము, దేవుని మాట లక్ష్య పెట్టము. అట్లు పేతురు తయారైపోయినాడు. పేతురు ఏమని చెప్పండి? తయారైపోయినాడు. ప్రభు లేకుండానే, ప్రభు అనుమతి లేకుండానే, ప్రభు సెలవు లేనిదే వెళ్ళిపోయాడు. తర్వాత తన ప్రయాసం అంతా వృధా చేశాడు. రాత్రంతా కష్టపడాడంటే తినదంతా గంట నీళ్ళలోకి వెక్కిన వ్యక్తి, ఈత కొట్టే వ్యక్తి ఎప్పుడే కానీ ఒక 10 నిమిషాలు ఈత కొట్టిన తర్వాత శరీరంలో తిన్నదంతా అరిగిపోతుంది. అందుకని ఈత కొట్టిన వెంటనే ఆకలి వేస్తుంది. ఏమైతే చెప్పండి? ఆకలి వేస్తుంది. ఎందుకు అని అంటే తొందరగా జీర్ణమైపోతుంది. రాత్రంతా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. ఎంత నిరసించిపోయాడు చెప్పండి? నువ్వు తిరిగి అలసిపోతున్నావే, నీ శ్రమంతా వృధా చేస్తున్నావు. దేనికోసము? నీ కోసమా? నీ కుటుంబం కోసమా? దేనికోసము? పేతురు జీవితం అట్లయిపోయింది. రాత్రంతా ప్రయాసపడ్డాడు. అక్కడ అదే ఉంది కదా, చదవండి ఒకసారి. 3వ వచనము, 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనము.
నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని వారు దోణి ఎక్కిరి గాని రాత్రి ఏం పట్టలేదు. దోణి ఎక్కారు. దోణులున్నాయి, వలలున్నాయి. కాబట్టి నీ జీవనానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు నీకు ఉండవచ్చు. సముద్రం ఉంది, దోణి ఉంది, వల ఉంది, సహచరులు కూడా ఉన్నారు. నీకు కావాల్సిన స్నేహితులు ఉన్నారు, వ్యాపారంలో సహాయం చేసేవారు ఉన్నారు, లేకుంటే అందరూ నీకు సలహా ఇచ్చేవారు ఉండవచ్చు, లేకపోతే నీకు ప్రయాసానికి తోడ్పడేటువంటి వారు ఉండవచ్చు. కానీ నష్టమే. ఏం చెప్పండి? నష్టమే. అనేకసార్లు మన బలాన్ని పోగొట్టుకుంటా ఉంటాము, మన ఆస్తిని పోగొట్టుకుంటా ఉంటాము, మన ఆత్మీయమైన జీవితంలో దిగజారిపోతూ ఉంటాము. ఓడిపోయేటువంటి ఆత్మీయమైనటువంటి జీవితము. కొందరైతే బాహ్యంగా వృద్ధి పొందుతూ ఉంటారు, ధనం పెంచుకుంటారు, ఆస్తిని పెంచుకుంటూ ఉంటారు, ఐశ్వర్యాన్ని పెంచుకుంటూ, జ్ఞానం పెంచుకుంటూ ఉంటారు. కానీ అన్నీ పెరుగుతాయి, బ్యాంకులో బ్యాలెన్స్ పెరుగుతుంటుంది. కానీ ఆత్మీయమైనటువంటి జీవితాల్లో ఆత్మీయమైనటువంటి సంపదలు అనేది పొందలేకపోతారు, ఆత్మీయమైనటువంటి ఈవులు పొందలేకపోతారు, ఆత్మీయంగా ఎదగలేకపోతారు. ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఉంటారు. ఒక సంఘ ప్రార్థన ఉండదు, ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, ఆల్ నైట్ ప్రేయర్ ఉండదు, ఒక గృహ కూడిక ఉండదు, ఇంకా ఒక గంట సేపు ప్రార్థన చేసే అనుభవం ఉండదు. కొందరైతే మహా మేధావులైనటువంటి వారు సెల్ ఫోన్లోనే వాక్యం చదువుతారు. ఎందులో చెప్పండి? ఇది నీ ఆత్మీయమైన జీవితానికి పురోగతి కాదు, దిగజారుడుతనానికి. నువ్వు సెల్ ఫోన్ చదువుతున్నప్పుడు, సెల్ ఫోన్లో వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ఎట్లా మోకరించగలుగుతావు? పడుకొని చదువుతూ ఉంటారు, పడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు దాన్ని గమనించగలడా? దేవుణ్ణి అది నీకు ఆత్మీయంగా దేవుడు స్వరాన్ని నీకు ఇవ్వగలడంటే ఇవ్వలేడు అస్సలే. ఒక సహోదరి చెప్తుంది వారి భర్తను గూర్చి, అది ఏ మాత్రం విన్నాను, వాళ్ళ ఆయనంట యూట్యూబ్లో కనీసం షార్ట్స్ చూడడానికి కూడా ఇష్టపడ్డంట అసలే. ఏం చెప్పండి? షార్ట్స్ వచ్చి చూడు, 5 సెకండ్లు 10 సెకండ్లు అవి కూడా ఇష్టపడంట. అంటే ఎందుకు? 119 కీర్తనలో కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వ్యర్థమైనవి చూడకుండా నా కనులు త్రిప్పివేయమని. వ్యర్థమైనవి చూడకుండా నా కనులు త్రిప్పివేయము. కాబట్టి గమనించండి, ఇంతకాలం దేవుని ఇంటికి వస్తున్నాము, ప్రభు దగ్గరికి వస్తున్నాము, మందిరికి వస్తున్నాము. సంవత్సరం అంతట్లో నీ ప్రార్థన సమయం ఎంత? నువ్వు సంఘానికి సహవాసానికి ఇచ్చేటువంటి సమయం ఎంత? ప్రభుతో మోకరించి ప్రార్థన చేసేది ఎంత? మనం ఎంత ఉండాలంటే ఒంటి మోకాలు లెక్క మన మోకాలు ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? ఒంటి మోకాలు లెక్క ఉండాలి. ఒంటి మోకాలు ఎట్లా? కొబ్బరి చిప్పలా ఉంటాయి. ఆ రీతిగా కొందరు వస్తారు, అన్నిటికి వస్తారు కానీ ప్రార్థన సమయానికి రారు అస్సలే. అన్నిటికి వస్తారు కానీ దేనికి రారు చెప్పండి? ప్రార్థన సమయానికి రాకుండా మిగతా సమయాలన్నిటికి వస్తూ ఉంటారు. కాబట్టి గమనించండి, ఇది గంగవా, గంగలో పడేసి రావో దాన్ని. నువ్వు కూడా సెల్ పక్కకు పెట్టేసి ఎందుకు పెట్టినవాడు నువ్వు? అప్పుడే చూసా నేను, అరుస్తే ఏడుస్తావని ఊరుకున్నా. కాబట్టి గమనించండి, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. మనము ఆత్మీయంగా ఎదగాలి అని అంటే దేవుడు అన్ని సౌకర్యాలు దేవుడు ఇచ్చినాడు, ఏం తక్కువ లేదు. భౌతికం కొందరు వృద్ధి చెందుతారు. చూడండి, ఇక్కడ పేతురుకు సముద్రం ఉంది, దోణి ఉంది, తర్వాత వలలు ఉన్నాయి, సహచరులు కూడా ఉన్నారు, సమయం కూడా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, 5 అంతల వనరులు కలిగినటువంటి వ్యక్తి. కానీ ప్రయాసపడుతుంటే ఏమన్నా దొరికిందా చెప్పండి? ఏం దొరకలేదు. ఎందుకో తెలుసా? నువ్వు కష్టపడుతున్నావు కానీ ప్రయోజనం లేదు, శ్రమ పడుతున్నావు కానీ ఆత్మీయమైన ప్రయోజనం లేదు. కారణం ఏంటిది? నువ్వు ప్రభుకు దూరంగా ఉంటే. దేనికి చెప్పండి? ప్రభునికి దూరంగా ఉంటే. సంవత్సరాల తరబడి తీర్మానం చేస్తావు, అనేక సార్లు దేవుని దగ్గర ఒప్పుకున్నావు. ఇక్కడ పేతురు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండేసి ప్రథమమైన స్థానాన్ని పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కుమారుడని ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తి, ఎంతటి గొప్పవాడు, ఎలాగూ తప్పాడు? ఒకప్పుడు గలతీ పత్రికలో పౌలు రాస్తాడు, మీరు ఒకప్పుడు బాగా పరిగెత్తుచుంటుంది కదా, ఎవడు మిమ్మల్ని భ్రమపరచను? మీరు ఎట్లా చెప్పండి? అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరచను? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? 3వ అధ్యాయం గలతీ పత్రిక 1వ వచనం నుంచి.
చూడండి, ఒక సహోదరిని బట్టి ఇంత అవివేకివని అంటే ఏమంటారు చెప్పండి? అవివేకి అంటే ఏమంటాం? నన్ను అవివేకి అంటావా? వివేకం లేనివంటావా? సామెతలో ఒక మాట రాయబడింది. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున్న బంగారు కమ్మి అంటది. వివేకం లేకపోతే అవివేకం అది. అవివేకికి ముక్కునకు బంగారు కమ్మెడుతది. ప్రయోజనమేమి ఉండదు. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్నటువంటి బంగారు కమ్మి వంటిది. అంటే దాని విలువ, నాణ్యత అది గ్రహించదు. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మును భ్రమ పెట్టెను? చదవండి. ఆ! ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా! ఆ! ఆ! హ్మ్. హ్మ్. మీరింత అవివేకులైతిరా? గమనించండి ఇక్కడ. మొదట ఆత్మానుసారంగా ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు పేతురు ఈ స్థాయిలోనికి వచ్చినాడు. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించాడు. శరీరానుసారమైన స్థితిలోనికి వచ్చినాడు. గమనించండి, ఒక వ్యక్తి శరీరానుసారమైనటువంటి ప్రవర్తిస్తున్నప్పుడు శరీర క్రియలు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కనబడతా ఉంటవి. ఇవి శరీర కార్యములు, శరీర క్రియలు. శరీర క్రియలలో కొన్ని తలంపులు ఏంటంటే, వారిలో ఆత్మీయమైన జీవం ఉండదు. ప్రార్థన చేసినా కూడా ఆ జీవం కనిపించదు. వాక్యం ప్రకటించినా కూడా జీవం కనిపించదు. గమనించండి. తోటి సహోదరునికి వెచ్చదనాన్ని కలిగించలేడు. నులివెచ్చనగా ఉంటాడు. అంటే అటు అటు ఇటు కాకుండా నులివెచ్చనగా ఉంటాడు. తర్వాత తరచుగా తన అవకాశాన్ని బట్టి వస్తే వస్తాడు, లేకుంటే లేదు. తర్వాత మరొకటి ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక ఏంటంటే, సౌలును దేవుని ఆత్మ విడిచిపోయిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ వచ్చి వెరపించిందని రాయబడింది మొదటి సమూయేలు గ్రంథంలో. దేవుని యొక్క ఆత్మ వదిలిపోయిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ వచ్చి అతన్ని వెరపించింది, అతన్ని పీడించింది. అతని పీడించిన కారణం చేత దావీదును ఓర్చలేకపోయినాడు. తన కుమారుడు యోనాతానును ఓర్చలేకపోయినాడు. తన భార్యను కూడా అసహ్యంగా మాట్లాడినాడు. ఇవి జరిగేటువంటి కార్యాలు గమనించండి. చూడండి, సౌలు ఎంత దిగజారిపోయిన స్థితిలోనికి వచ్చినాడో. దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు మనిషిలో ఉన్నటువంటి ప్రవర్తన క్రూరంగా తయారైపోతూ ఉంటాడు. శరీరానుసారంలోనికి ఎవరు? ఇక్కడ పేతురు వెళ్ళిపోయింది మనం చూస్తుంటున్నాం. ఆయన ఇంత జారిపోయినా కూడా దేవుడు ప్రభు అతని విషయంలో, తన శిష్యుల విషయంలో ఎంత శ్రద్ధ కలిగినంటే కొన్ని శ్రేష్టమైనటువంటివి అక్కడ మనకు కనిపిస్తాయి. రండి, దేవుడు ఎలాంటి అవకాశం ఇస్తున్నంటే చదవండి. ఇప్పుడు 4వ వచనం, 21వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనము. సూర్యోదయం అగుచుండగా చాలు యేసు ధరణి ఎక్కడున్నాడు చెప్పండి? నువ్వు సముద్రంలో ఉన్నావు, రాత్రంతా చేపలు పెట్టినావు. తెలుసు ఎక్కడ చేపలు దొరుకుతాయో తెలుసు. మహామేధావి ఎవరు? పేతురు. గాలం వేస్తేనే చేప దొరికింది కదా. గాలం వేస్తేనే ఏం దొరికింది చెప్పండి? చేప దొరికింది. అందులో పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, వ్యాపారం అంతా అక్కడే. తన ఇల్లు కూడా కపెర్నహూము దగ్గరే, అక్కడే సముద్ర తీరంనే తన నివాసం కూడా కదా. అక్కడే గుడారంలో నివసించేటువంటి వ్యక్తి కాబట్టి బాగా ఎరుగుదురు. సమయానికి వెళ్ళాడు, కానీ వల వేస్తుంటుంటే చేపలు బారిపోతున్నాయి. నువ్వు పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది. నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, నీ బలము క్షీణించిపోతుంది. గమనించండి, ఇదే పరిస్థితులను కొనసాగుతావా? అయితే ప్రభు ఇతని విషయంలో ఎంత ప్రేమ కలిగినాడో చూస్తున్నాము. యేసు ధరణి నిలిచెను అంటే నీ కోసం చూస్తున్నాడు. నువ్వు కష్టపడుతున్నది చూస్తున్నాడు, నువ్వు లాస్ అయింది చూస్తున్నాడు, నువ్వు ఓడిపోయింది చూస్తున్నాడు, నువ్వు దిగజారిపోయింది చూస్తున్నాడు. అంత నిశ్చితంగా దేవుడు మన జీవితాన్ని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నారో చూస్తానని. అదే పోకుండా నాపొచ్చు కదా. గమనించండి, ఒక శరీరానుసారంగా ప్రవర్తించే వ్యక్తికి ఒక అనుభవాన్ని నేర్పించడానికి దేవుడు కొన్నిసార్లు వదిలేస్తాడు. ఏం చెప్పండి? వదిలేస్తాడు దేవుడు. నువ్వేం చేసుకుంటే చేసుకో. మాట వినట్లేదు కదా, నన్ను అడగలేదు కదా, ప్రార్థించలేదు కదా, కనీసం సంప్రదించలేదు కదా, దేవసేవకుల దగ్గర, సంఘం దగ్గర కూడా సలహా తీసుకోలేదు కదా. నువ్వు చేసుకో, ఏమైనా చేసుకో, ఎంతవరకు పోతావో పో. కానీ ప్రభు మాత్రము ఆ సముద్రపు దగ్గర నిలబడ్డాడు.
కదా! ఎంత ప్రేమగల దేవుడు అంటే ఇన్ని సంఘటనలు జరిగాయి. ఇంతగా దేవుణ్ణి దుఃఖపరచి ఇంతగా తప్పిపోయినావు. ఆయన ఆ ఒక్కడి కోసము వేచి ఉన్నటువంటి ప్రభువు ధరిన నిలిచి చూస్తున్నాడు. నీ కోసము ధరిని కనిపెట్టుకొని కాచుకొని చూస్తున్నాడు. కాబట్టి వేచి ఉన్నటువంటి క్రీస్తు మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ. నీ కోసమే, మన కోసమే క్రీస్తు ఉన్నాడు. రెండవది తర్వాత చదవండి. అయితే ఆయన గుర్తుపట్టుకుని ఉన్నాడు. అనేక సార్లు ఆయన మన సమీపంగా పోతా ఉంటాడు, కానీ మనం ఆయన గుర్తుపట్టము. ఆయన తలంపులు దేవుడిస్తా ఉంటాడు, కానీ ఆయన స్వరాన్ని మనము గుర్తుపట్టుకుని ఉంటాం. ఆయన మరుగ్గా చేయబడినాడేమో. కాబట్టి మనం బాగా జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్వరము మిక్కిలి మెల్లనైనటువంటిది. ఎట్లని చెప్పండి? మెల్లనిది. ఇప్పుడు గమనించండి, ఇక్కడ దేవుని స్వరము వినాలి అనంటే ఎట్లా చెప్పండి? మన హృదయాల్లో నిమ్మలత్వం అనేది అవసరము. ఏలియా ఆ ప్రార్థన చేసినాడు. అగ్ని దిగి వచ్చి బలిపీఠం అంతా కాల్చివేసింది. అంతే కదా! బలిపీఠం అంతా కాల్చివేసింది. ఆ తర్వాత మనం మొదటి రాజుల గ్రంథంలో చదువుకుంటూ వెళుతుంటుంటే అక్కడ చూస్తూ ఉంటాము. 19వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ చూస్తే కొండ గుహలో ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాము. భయంకరమైన ఉరుము వచ్చేసింది, దేవుడు ప్రత్యక్షం కాలేదు. పెనుగాలు వచ్చేసింది, దేవుడు ప్రత్యక్షం కాలేదు. అంత నిమ్మలమైపోయింది. అప్పుడు మెల్లనైన ఒక స్వరము ఎవరితో చెప్పండి? ఏలియాతో మాట్లాడట ఏలియా విన్నాడు. రండి చూడండి, మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 19వ అధ్యాయము 11వ వచనం నుంచి. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. గాని యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపు యందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడింది కదా. ఏలియా దుప్పటి వేసుకుని వచ్చేసి ఆ మెల్లని స్వరాన్ని వింటున్నాడు. ఏలియా దుప్పటి వేసుకుని ఏం చెప్పండి? ఆ స్వరాన్ని. ఈ దుప్పటే ఏం చూపిస్తుంది? అభిషేకానికి గుర్తు. నీకేదైతే దేవుడిచ్చిన వస్త్రం ఉందో ఆ దీనమైనటువంటి వస్త్రాన్ని కలిగి ఉండేసి ప్రభు దగ్గర నువ్వు మెల్లగా కనిపెట్టుకుని ఉండు. ఆయన పాదముల చెంత కనిపెట్టుకుని ఉండు. దేవుడు మాట్లాడేది నువ్వు వినగలుగుతా ఉంటావు. గమనించి, పెనుగాలి వచ్చేసింది. ఆ పెనుగాలికి బండలు శిలలన్నీ పర్వతం బద్దలైపోయినాయంట. ఆ తర్వాత భూకంపం వచ్చేసింది, దేవుడు ప్రత్యక్షం కాలేదు. మెరుపు వచ్చేసింది, అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. నిమ్మలమైనటువంటి వాతావరణంలో మెల్లని స్వరం వచ్చినప్పుడు ఏలియా నెమ్మదిగా విన్నాడు. ఏలియా ఏం చేసి చెప్పండి? నెమ్మదిగా విన్నాడు. కాబట్టి ఇంట్లో రణగోల పెట్టుకొని ప్రార్థన చేస్తుంటుంటే దేవుడు ఎట్లు జవాబు ఇవ్వగలుగుతాడు? నీవే మాట్లాడుకుంటూ పోతుంటుంటే దేవుడు ఎట్లు జవాబు ఇస్తా ఉంటాడు చెప్పండి? కాబట్టి దేవునికి మనం లోబట్టి నేర్చుకోవాలి. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాము, పేతురుకు దగ్గరలో ప్రభు అక్కడ ఉన్నాడు, కానీ ప్రభువుని వారు ఏం చేయలేదంట? ఆయన ప్రభు అని గుర్తుపట్టట్లేదు. ప్రభు అని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు అని అంటే, ఆత్మీయమైన నేత్రాలు గుడ్డి వైపునాయి. ఏమైనా చెప్పండి? వాక్యాన్ని గుర్తుపట్టలేకపోతున్నాం, ఆ స్వరాన్ని గ్రహించలేకపోతున్నాం. పదే పదే దేవుడు మాట్లాడుతుంటుంటే, పదే పదే త్రోసివేస్తుంటే, పదే పదే హెచ్చరిక చేస్తుంటుంటే ఏం చేసి చెప్పండి? మనం మందగిలిపోయాం. ఏమేమి చెప్పండి? మందగిలిపోయాం. మంద మనసు వచ్చేసింది, తొందరగా లోబడట్లేదు. ఎద్దులకు వాటికి మాట వినకపోతే ఏం చేసి చెప్పండి? వాత పెడతా అంటారు. అట్లా చూడండి, ఇక్కడ అదే చూస్తున్నాము. వారు ఆత్మీయంగా గుడ్డివారైపోయినారు చూస్తున్నాం. ఆయన ప్రభు వారి దగ్గర ఉన్నాడు. ఇంకా రండి, మనం చూస్తాము 21వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనము. యేసు, పిల్లలారా, గమనించండి, వారిని ఏమని పిలుస్తున్నారు చెప్పండి? ఓ గద్దింపు ఇవ్వచ్చు కదా, ఓ మూర్ఖతరం వారులారా, ఓ అవిశ్వాసులారా అని హెచ్చరిక చేశాడా? లేదు. గమనించండి, దేవుడు ఎప్పుడే కానీ
తప్పిపోయినటువంటి ఒక వ్యక్తి విషయంలో తన ప్రేమను పంచిపెడతాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క మాధుర్యమైనటువంటి పిలుపు మరొకసారి అవకాశం వస్తుంది. మొదటిది ఆయన ధరినున్నాడు. రెండవది ఆయన పిలుపు చూడండి. నా పిల్లలే మీరు. ఎవరు చెప్పండి? నా పిల్లలే. పిల్లలారా భోజనమునకు ఏమైనా మీ యొద్ద ఉన్నదా? మీ దగ్గర ఏముందా? అంటే గమనించండి. మీరు ఆకలితో ఉన్నారు నాకు తెలుసు. వారు ఆకలితో ఉన్నది ప్రభు ఎరుగును. వారి దగ్గర లేదని తెలుసు. ప్రభు ఎట్లు పోషించగలనో తెలుసు. నీ ఖాళీ పాత్ర తెలుసు. నీ ఖాళీ హృదయం దేవునికి తెలుసు. మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర రాగలుగుతామో నిశ్చయంగా నింపబడుతూ ఉంటాము. ఒక విధవరాల్ని అప్పులన్నీ పోగొట్టి పోషించగా దేవునికి అసాధ్యమో చెప్పండి? కొంచెం నూనె పాత్రలన్నిట్లో కూడా నూనె నిండిపోయింది. ప్రవక్త యొక్క భార్య ఆ నూనె అమ్ముకొని అప్పులను తీర్చుకుంది. ఎందుకు? ఎలీషా చేసినటువంటి ఆ దైవజనుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆమె చేసింది. ప్రవక్తలో శిష్యుల్లో ఒక శిష్యుని యొక్క భార్య ఆమె. గమనించండి. ఆ పిల్లవాడు అప్పులవాడు ఎత్తుకుని పోవడానికి చూశాడు. కానీ ఆమె ఎవరిని సంప్రదించింది చెప్పండి? ఎలీషాని సంప్రదించింది. కాబట్టి నువ్వు ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డప్పుడు, ప్రభు దగ్గరికి రాబడినప్పుడు నువ్వు పడిపోయినటువంటి ఊపిలో నుంచి బయటికి రావడానికి దేవుడు హస్తాన్ని అందిస్తా ఉంటాడు. పిల్లలారా ఏమైనా ఆహారం ఉందా అని అడుగుతున్నాడు. అంటే రెండవది ఆయన మాట చూడండి. దేవుని మాట ఆయన మృదుత్వం కలిగినటువంటి మాటతో మాట్లాడుతున్నాడు. మూడవది మనం ఇక్కడ దేవుడిచ్చినటువంటి సదుపాయాలు అవకాశాలు చూడండి. ఏంటంటే 6వ వచనము, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కన వల వేయుడి. దోణె కుడి ప్రక్కన వల వేయండి మీకు దొరుకుతాయి. అరే రాత్రంతా పట్టినారు కదా, ఏం చేసి చెప్పండి? రాత్రంతా పట్టినారు కదా, ఇప్పుడే దొరుకుతాయి. దేవుడు అవకాశం ఇవ్వలేదు. వలలోనికి ఒక్క చేప కూడా రాలేదు. అక్కడే తిరుగుతున్నాయి, అక్కడే సంచరిస్తున్న చేపలు. మరి మామూలు చేపలు కదంటే అవి గొప్ప చేపలు అక్కడ ఉన్నాయి. ఏం చెప్పండి? గొప్ప చేపలు. ఎందుకు చిక్కలేదు? ఒక్కటి కూడా ఎందుకు రాలేకపోయింది అని అంటే, నాకు ఒక తలంపును దేవుడు అనుగ్రహించినాడు. మనం ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపిస్తామో సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు కూడా మనకు అవిధేయత చూపిస్తాయి. పేతురు దేవునికి అవిధేయత చూపించినాడు. ఆ చేపలు కూడా పేతురుకు లోబడము నేర్చుకోలేకపోయినాయి. అందుకనే పేతురు పత్రికలో రాస్తాడు. పేతురు ఏమంటే రాస్తాడంటే, మీరు దీన మనసు కలిగి ఉండండి. ఏం కలిగి ఉండి చెప్పండి? ఎందుకు రాశాడు? నేను అవిధేయత చూపిస్తే అవి కూడా నాకు లోబడలేదు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం విధేయత చూపించండి, కుడి ప్రక్కన వల వేయండి మీకు దొరుకుతాయి అన్నప్పుడు, ఇప్పుడు గమనించండి, అక్కడ అందుబాటులోనే ఉంది. ఎక్కడో దూరం కాదు, మరొక సముద్రం కాదు, మరొక ప్రాంతానికి కాదు పోవాల్సింది. నువ్వు ఉన్న చోటనే దేవుడు సమృద్ధి పెట్టాడు. ప్రభు మాటకు లోబడిపోయినాడు పేతురు. వల వేసినప్పుడు 153 గొప్ప చేపలు వారికి దొరికాయి. గమనించండి, ఇక్కడ మూడవది అవకాశాన్ని దేవుడిస్తున్నాడు, తరుణాన్ని దేవుడిస్తున్నాడు. నీ కుడి ప్రక్కన వల వేయమన్నప్పుడు అక్కడే ఉన్నవి, నీకు దగ్గరలోనే ఉన్నవి. అయితే మనం దేవునికి లోబడితే అవి కూడా మనకు లోబడతాయి. తర్వాత రండి, నాలుగవది ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. నిరాశపడుతున్నటువంటి వారి జీవితాల్లో, వేసారినటువంటి జీవితాల్లో, ప్రయాసమంతా వృధా అయిపోయిందని కృంగిపోయినటువంటి హృదయాలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో సంతోషం నింపబడింది. సంతోషానికి మించినటువంటిది ఇంకేం కావాలి చెప్పండి? ఆశీర్వాదము. నీకు అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉన్నాయి. నీ జీవితంలో సమాధానం లేకపోతే, సంతోషం లేకపోతే అన్నీ కూడా ఏంటి చెప్పండి? వృధాయే. మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుంట వ్యర్థమే. 120వ కీర్తనలో రాయబడింది. తన ప్రియులు నిద్రించుండగా దేవుడు వారికి ఇస్తున్నాడు. నీ చేతులు విరామం లేకుండా పని చేయవచ్చు. కానీ గమనించండి, దేవునికి ప్రియముగా ఉన్నట్లయితే దేవుడు అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూడండి, అదే చూస్తున్నాం దేవుని వాక్యంలో. తర్వాత వారి హృదయాలు సంతోషంతో నింపబడ్డాయి. సంతోషాన్ని కూడా దేవుడు దగ్గర తీసుకొచ్చి పెట్టినాడు. చివరికి 5వ విషయం ఏంటంటే, మనం దేవుని వాక్యంలో చూస్తే, వారు దరికి రాగానే వారు పట్టిన చేపలు కాదు, ప్రభువే వారి కోసం ఏం చెప్పండి? ఒక చేపను పట్టుకున్నాడు, రొట్టెలు నిప్పుల మీద పెట్టాడు. నిప్పుల మీద రొట్టె, కాల్చబడినటువంటి చేపలున్నాయి, రొట్టె కూడా ఉంది. కాబట్టి ఆహారాన్ని పెట్టాడు. నువ్వు పట్టినటువంటివి కాదు, ప్రభువే నీ కొరకు ఇన్ని సిద్ధపరిచి పెట్టినాడు, సిద్ధం చేసి పెట్టాడు. ప్రభువే నీ కొరకే తగిన ఏర్పాటును దేవుడు సిద్ధం చేసి పెట్టినాడు. తప్పిపోయినటువంటి పేతురు కోసం ఎన్ని చేసి పెడితే
నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో తెలుసా? ఎన్ని తరుణాలు ఇస్తున్నాడో తెలుసా? ఈరోజు పోగొట్టుకునేటువంటి రేపటి దినకు దొరకకపోవచ్చు. కాబట్టి ఈరోజు నీకు ఆరోగ్యం ఉంది, నీకు వయసు ఉంది, నీకు జ్ఞానం ఉంది, నీకు తలాంతులున్నాయి, వరాలున్నవి. కానీ వాటిని నువ్వు పాపానికి ఉపయోగిస్తున్నావు. అవిధేయుడైపోతున్నావు. ఒక ముద్ర వేయబడుతుంది. సాతాను చేత ప్రేరేపించబడుతున్నావు. లొంగకుండా ఉన్నావు. సముద్రం నీకు చావాలనుకుంటున్నావేమో, విసిగి వేసారి చావాలనుకుంటున్నావేమో. ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ కొరకు రొట్టె ఉంది, ఇదిగో చేపలు కూడా ఉన్నవి. శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచిపెట్టినాడు. మంచి భోజనాన్ని సిద్ధపరిచిపెట్టినాడు. ఇది సహవాసము. ఏం చెప్పండి? సహవాసము అంటే ప్రభువు ఈ కాల్చబడినటువంటి రొట్టెలు చేపలు ఇచ్చుట్ల ఉద్దేశం ఏంటంటే తిరిగి నాతో పాటు సహవాసానికి రండి. ఎవరి దగ్గరికి చెప్పండి? నాతో పాటు సహవాసానికి రండి అని రొట్టెను విరిచి వారికి ఇచ్చేసినాడు. చేపలు కూడా వడ్డించినాడు. చాలామంది ఇప్పుడు అక్కడున్న వారందరూ కూడా గమనించండి, తమ హృదయాలు పరీక్షించుకొని తమ అయోగ్యతను ఒప్పుకొని సంతోషంతో అందులో పాలు పొంది మళ్ళీ ముందు కొనసాగారు. అప్పుడు ప్రభు పేతుని అడిగినాడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా 3 సార్లు అడిగినాడు కదా. ఎంత బలం వచ్చాడండి, ఎంత బలం! ప్రభు కొరకు హతసాక్షి అయ్యేంత వరకు కూడా పేతురు మళ్ళీ వెనకకు దిగసారలేదు. ఒక తీర్మానం ఉంది, ఒక ప్రత్యక్షత ఉంది, ఒక దర్శనం ఉంది, ఒక నడిపింపు ఉంది. నీ హృదయం నిండా ముళ్ళ తుప్పులున్నాయి. గచ్చ ఏమున్నాయి చెప్పండి? తీగలున్నాయి. అవి కోపాన్ని చూపిస్తున్నాయి, అసహనాన్ని చూపిస్తున్నవి, గాయపరుస్తున్నవి. దేవునికి ఈ ముళ్ళ పొద్దులు గాయాన్ని రేపాయి తెలుసా? తలకు ముళ్ళ కిరీటము, ఆ ముళ్ళ కిరీటము ఆ గాయాలు చేసింది. నీ సంఘానికి నువ్వు గాయాన్ని చేస్తున్నావేమో గమనించండి. ప్రభు అయితే తిరిగి ఎంత ప్రేమ కలిగినట్టు దేవుడు సమకూర్చడానికి, ఆయన సహవాసం రావడానికి. ఇదిగో రొట్టె ఉంది, ద్రాక్షరసం ఉంది. అక్కడ రొట్టె ఉంది, చేపలున్నవి. వారెవరు కూడా కాదనలేకపోయినారు. ఎవరు కూడా అవిధేయత చూపించలేదు. అందరికీ లోబడిపోయినారు. ప్రభు ఇచ్చిన దాన్ని తిన్నారు. ఆ సహవాసంలో కొనసాగారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో చక్కటి మాట ఉంది. చదవండి ఒకసారి, అందరం చదువుకుందాం. లేకపోతే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనము. వీరు అపోస్తలుల బోధ అందును, సహవాసం అందును, రొట్టె విరుచుని అందును, ప్రార్థన చేయుట అందును వారు ఒప్పుకున్న తర్వాత వారు సరిచేయబడ్డారు, ఆత్మీయంగా కొనసాగారు. అపోస్తలుల కార్యంలో అదే చూపిస్తుంది. పేతురు ముందుకు నడిచాడు, మిగతా వారందరూ నడిచారు. ప్రభు ముందుగానే చెప్పాడు, పేతురు నువ్వు తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను ముమ్మారు ప్రార్థన చేశాను. అపవాది మిమ్మును గోధుమలో జలించుటకు మిమ్మును కోరుకున్నాడు. అయితే నీకు నమ్మిక కలిగిన తర్వాత నీ సహోదరులను ఏం చెయ్యి? నువ్వు తిరిగి సమకూర్చు, బలపరచు. చూడండి ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు అందరం చదువుకుందాం. 31, 32. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జలించుటకు మిమ్మును కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. గమనించండి, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొన్నాను. నువ్వు తిరిగి సమకూర్చబడిన తర్వాత ఏం చేయమంటున్నాడు? నీ సహోదరులను స్థిరపరచు. ఇది సహవాసం, ఐక్యత. రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. వాక్య పిల్లలు మన జీవితం